ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథముల నుంచి కీర్తన గ్రంథము 102వ కీర్తన 17వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఈ రాత్రి మనతో మాట్లాడను గాక. ఆమేన్. గట్టి చెప్తాం. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఈ కీర్తనకారుడు అంటాడు, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రభువు ఎవరు అంటే ప్రార్థన ఆలకించువాడు అని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళ మన దేవుడు ఎవరు అని అంటే ప్రార్థన ఆలకించేవాడు. మరి ముఖ్యంగా ప్రార్థన వైపు తిరిగి ఉండేవాడు. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక అంటే త్రోసివేయక. చూడండి, ఈ లోకంలో ఎవరైనా పేదలు బాగోబంటే వెళ్ళరు. అదే ఎవరైనా ఒకవేళ ఉన్నతమైన స్థాయిలో స్థితిలో ఉన్నవాళ్ళు ఏదైనా అడిగితే కనుక ఎవరైనా హెల్ప్ చేస్తారు. కానీ పేదవాడికి ఎవరు కూడా హెల్ప్ చేయరు. ఎందుకంటే మళ్ళీ ఇస్తాడు, మళ్ళీ ఇస్తాడో ఏమో అని ఆలోచిస్తారు. దేవుడు ఎంత గొప్ప దేవుడంటే, ఎంత ప్రేమ కలిగిన దేవుడంటే, దిక్కులేని వారి యొక్క ప్రార్థన, దరిద్రుల ప్రార్థన అంట. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు ఎందుకంటే దేవుడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ, ఈ కీర్తనకి 102వ కీర్తనలో మొట్టమొదటి హెడ్డింగ్ మనం చదివితే, ప్రారంభ వాక్యం కాదు కానీ వాక్యానికి నింపుండే హెడ్డింగ్ మనం చదివితే, దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధి పెట్టిన మర. స్తోత్రం. హల్లెలూయా. చూడు, దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మర. హల్లెలూయా. అంటే ఎవరైతే దుఃఖంతో, వేదనతో, బాధతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తారో, ఆ ప్రార్థన గురించి, ఆ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసే ఆ వ్యక్తి గురించి ఈ మాట తెలియజేస్తున్నారు. మనం బయటికి బాగానే ఉంటాం, బయట చాలా నవ్వుతూ ఉంటాం, అందరితో కలిసిమెలిసి ఉంటాం, మనకి ఏ బాధ లేదు, మన కుటుంబంలో ఏ యొక్క చింత లేదు, ఏ బాధ లేదు అన్నట్లుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటుంటాం. కానీ మనకు తెలుసు మన వ్యక్తిగతమైన జీవితంలో, మన కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు, మన బిడ్డల పరిస్థితులు, మన యొక్క కుటుంబంలో స్థితిగతులు అన్నీ కూడా మనకు తెలుసు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ, ఎవరికి తెలియకపోయినా మనకు తెలుసు, మనం ఆరాధిస్తున్న దేవుడికి తెలుసు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ, దుఃఖము చేత ప్రాణము సొక్కిన వాడు యెహోవా సన్నిధిలో ఈ విధంగా మొరపెడతాడు. ఏ విధంగానంటే, దిక్కులేని వాడి ప్రార్థన, ఆయన దిక్కులేని దరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరింపక, త్రోసివేయక ఆలకిస్తున్నాడట. ఆ ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడట. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కొన్ని పరిస్థితుల్లో మనకి ఎవరు దీనికి సహాయం చేస్తారు, ఎవరు దీని విషయంలో మనకు తోడే ఉంటారు అని మనం అనుకునే దినాలు చాలా ఉంటాయి. కానీ ఆశ్చర్యంగా చూస్తే దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉంటాడు, పంపుతూనే ఉంటాడు. హల్లెలూయా. ఒకసారి అనుకుంటాం మనం, నా ప్రార్థన దేవుడు ఆలకించటం లేదేమో, నా ప్రార్థన దేవుడి సన్నిధికి చేరట్లేదేమో, అలాగా మనం అనుకుంటుంటాం కొన్ని విషయాలు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
చేస్తాడు, అసలు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రార్థనకి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడానికి దేవుడికి లక్ష్యం పక్కర్లేదు, లేదనంటే దేవుడికి ఆ నైవేద్యాన్ని పెట్టవసరం లేదు, లేకపోతే దేవుడికి ఇంకేమైనా అంటే వెండి కానీ బంగారం కానీ వెలగలకు సంబంధించినవి ఏవి దేవుడికి ఇవ్వక్కర్లేదు. మీ ప్రార్థన ఎలాగుండాలంటే విరిగి నలిగినదిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు వారికి సెలవిస్తుంది, విరిగి నలిగిన హృదయం నాటి దేవుడు అలక్ష్యం చేయడు. దేవుడి సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరిస్తే చాలు. దేవుడి యొక్క సన్నిధిలో నీ యొక్క హృదయాన్ని కుమ్మరించి దేవుడి సన్నిధిని ఎలుగెత్తి మాట్లాడితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. హృదయం అంటే ఉదాహరణకి మన పరిశుద్ధ గ్రంథంలో ఒక తల్లి మొదటి సమయంలో మొదటి అధ్యాయం మొదటి వచనం చదివితే, ఎఫ్రాయిము మన్యమందు రామతై మోసియము పట్టణ వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడు నైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి ఇద్దరు భార్యలు. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అన్న ఆ యొక్క భర్తకి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒకటి అన్న, పెనిన్నా. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు. అన్నకు పిల్లలు లేకపోయారు. పిల్లలు లేకపోతే ఎవరికైనా ఇరుగు పొడవు చెప్తే తీరుస్తారా? ఏదైనా అవసరత ఏదో అక్కడుందంటే ఏదో తీరుస్తారు, కానీ కనీసం భర్తతో కూడా భర్త దగ్గర కూడా అడిగితే భర్త అంటాడు, నీకు 10 మంది పిల్లల కంటే నేను అని అంటాడు. చూడండి అక్కడ ఒక మాట. 4వ వచనం, ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్య పెనిన్నాకును తన దాని కుమార్తెను పాలించుచు వచ్చును. కానీ అన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచు వచ్చాడు. యెహోవా ఆమెకు సొంతం లేకుండా చేశాను. యెహోవా ఆమెకు సొంతం లేకుండా చేసి ఉన్న హేతువుని బట్టి ఆమె వైర్యము పెనిన్నా ఆమెను విసిగించుటికే ఆమెకు కోపం పుట్టించుచు వచ్చాడు. ఎల్కానా ఆమెకు ఏటా ఆ రీతిగా చేయించుండగా అన్న యెహోవా మందిరం పోయినప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించదు కనుక ఆమె భోజనము చేయక ఏడుచు వచ్చాడు. ఆమె పెనిన్నా ఎల్కానా అన్నాని ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానేయాలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడు కానా అని ఆమెతో చెప్పుచు వచ్చాను. హల్లెలూయా. అంత శ్రమ, అంత భయంకరమైన వేదన చెందుతున్న హన్నా విషయంలో మరి తన భర్త అంటున్నాడు, తన భర్త కూడా నేను పిల్లలు ఇవ్వగలుగుతా అలా చెప్పగలలేదు, ఎవరు తీర్చలేదు. అయితే ఎవరు దిక్కు కాదు, దేవుడే దిక్కు కానీ అన్న దేవుడి సన్నిధికి వెళ్ళింది, మొరపెడుతుంది. ఎలాగంటే పెదవులతో ఒరుగుతూ ప్రార్థన చేస్తుంది. ఏమి చూశాడు? ఎంతసేపు మొత్తుగాలి ఉంటామంటే, అయ్యా నేను మొత్తుగాలి కాదయ్యా, ప్రార్థన చేస్తున్నానయ్యా, దేవుడి సన్నిధిలో అడుగుతున్నానయ్యా, మొరపెడుతున్నానయ్యా అంటే నీవు కోరిన దేవుడికి ఇచ్చినగా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అన్న జీవితంలో దేవుడు ఒక మంచి బిడ్డను దేవుడు అనుగ్రహించేశాడు. స్తోత్రం. హల్లెలూయా. దిక్కులేని వారి ప్రార్థన దేవుడు నిరాకరించక త్రోసివేయక వారి యొక్క ప్రార్థన ప్రభు తిరిగి ఉంటాడు. హల్లెలూయా. మనం చెప్తుంటాం, అప్పుడప్పుడు వాక్యం చెప్తూ ఉంటాం, ఏది కన్నులిచ్చిన వాడు కానకుండా, చూడిచ్చిన వాడు వినకుండా. ప్రియమైన వల్ల నీకే దేవుడు కన్నులిచ్చాడు చూడటానికి, నీకే వెళ్ళడానికి చోదిచ్చాడు. అలాంటిది ఇచ్చిన దేవుడి దగ్గర వండుకోండు, ఎదురు చూడడం. హల్లెలూయా. అందుకే నిరాకరించడట,
త్రోసివేయట. ప్రియమైన వాళ్ళ రాత్రి నువ్వు ప్రార్థించే దేవుడి కార్యాలు చూడగలుగుతావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏ విషయంలో ఎవరు మనకి ఆదుకునేవారు లేకపోతే ఎవరైనా హెల్ప్ చేస్తారని అనే వాళ్ళ మీద దృష్టి తీసివేసి ప్రభు నాకు సహాయం చేస్తాడు, ప్రభు నా జీవితంలో కార్యం చేస్తాడు. ఒక హన్నలాగా నువ్వు దేవుడి సన్నిధిలో విలపిస్తే, ఒక హన్నలాగా నువ్వు దేవుడి సన్నిధిలో రోధిస్తే, మనం ప్రార్థిస్తే దేవుడు నిత్యముగా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 102వ కీర్తనలోనే ఏం రాయబడిందంటే అక్కడ చూడండి 27వ వచనం, చెరలో ఉన్న వారిని వారి మూర్ఖులు వినుటకును స్వాములకు విధింపబడిన వారి విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ స్థలం పరిశుద్ధ ఆలయము నుండి వంగి చూచెననియు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ చెరలో ఉన్న వారిని వారి యొక్క మూలుగులు వింటున్నాడట. చావులకు విధింపబడిన వారిని విడిపించడానికట పరిశుద్ధ ఆలయం ఉన్నత స్థలమైన ఆ పరలోకం నుండి ఆ పరిశుద్ధ ఆలయం నుండి ప్రభువు వంగి చూస్తున్నాడు. అలా మన విడిపించడానికి, మన నడిపించడానికి, మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే తొంగి చూస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా ఆ చూస్తున్న వైపు ఆ దేవుడి వైపు నువ్వు చూడాలి. హల్లెలూయా. మనుషుల వైపు కాదు, వారి సహాయకుడు లేకపోతే వాళ్ళ యొక్క అవసరం, వాళ్ళ యొక్క ఇది కాదు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. చూస్తున్న దేవుడి వైపు మనం చూసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దేవుడు నిత్యముగా నా కుమార్తె నా వైపు సహాయంగా చూస్తున్నాడు, నేను తప్పకుండా సహాయం చేస్తానంటాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కొండలు తట్టు చూసినప్పుడు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన సహాయము కలుగును. కనుక మనమందరం ఈ రాత్రి కాల సేవలో ఒక మంచి ప్రార్థన చేద్దాము. దేవుడు దిక్కు లేని వారి ప్రార్థన అంటే దిక్కంటే ఎవరి సహాయం లేని మన జీవితంలో ప్రభు మన సహాయకుడిగా ఉన్నాడు, ప్రభు మనకు స్నేహితుడిగా ఉన్నాడు, ప్రభు మనకు ఆపత్కాలం ముందు నమ్ముకొదిగిన సహాయకుడిగా ఉన్నాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాట దీవించును గాక.